నీడ మొక్క సార్ ఓకే సర్పంచ్ గారు ఎట్లండి రైట్ సార్ ఓకే ఆనంద నానే ఇది 6 అంగుళాలు పైప్ అండి. ఇది ఇప్పుడు కేపెంట్ పడి 4 అంగుళాలు వేసి ఉండేవాడు. ఎస్టిమేషన్ అలా నీడ మొక్క సార్ సార్ ఈ మట్టిలో ఆగండి. సార్ సార్ ఇంకొంచెం వెనక్కి ఇంకొంచెం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోరుమెల్లి గ్రామంలో మొక్కలు నాటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వం ముఖ్యమంత్రి బయటకు వస్తే మొక్కలు కొట్టేయాలి, పరదాలు నడిచే ప్రభుత్వం అని మీరు చూశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ మొక్క కొట్టకూడదు, ఎవరైతే మొక్కలు నాటి కార్యక్రమం చేస్తారో వాళ్ళందరినీ ప్రోత్సాహాలు ఇచ్చే ప్రభుత్వంగా ఇది రైతును ఆదుకునే ప్రభుత్వంగా ఈరోజు మరి ఈ పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలతో ఎంతో నమ్మి మనల్ని ఈరోజు ఓట్లు వేశారు జనం. డబ్బులు ఉన్నా లేకపోయినా మనం పనిచేయాలని మంచి ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆశయాలతో ప్రతి విలేజ్లో కూడా అన్ని రోడ్లు వేసి కార్యక్రమం ఇవాళ ఈ ప్రభుత్వం చేపట్టిందని మీకు తెలుసు. మేము ఎలక్షన్కి వచ్చినప్పుడు
కోరుమెల్లి రావడానికి ఎలా వెళ్ళాలని ఒక పైలట్ని పంపించి ఓ మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఏ రోడ్డు అయితే కారు వెళ్తుందని చూసే పరిస్థితి నుంచి ఈరోజు ఈ కోరుమెల్లి గ్రామానికే కాకుండా ఇటు చింతపల్లి నుంచి మేనువల్లూరు కూడా రోడ్డు వేసే కార్యక్రమం ఇవాళ చేపట్టడం మీకు తెలుసు. గడిచిన ప్రభుత్వంలో రైతులు ధాన్యం తోలి ఎక్కడికి తోలాలి, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియని పరిస్థితుల్లో ఆ రోజు రైతు ఉంటే ఈరోజు రైతు అకౌంట్లోకి 48 గంటలు ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇదివరకు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎంతమందిని ఎక్కినా ప్రజల్లో తిరిగే ధైర్యం లేదు, దమ్ము లేదు. ఎందుకంటే ఎక్కడ ఒక చెప్పడం మట్టి కానీ లేకపోతే పేద ప్రజలను ఆదుకునే పరిస్థితి కూడా లేదు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కూడా దోచుకున్నటువంటి ప్రభుత్వం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో ప్రతి గ్రామాన్ని గ్రామ స్వరాజ్యం రావాలి, ప్రతి గ్రామం బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆలోచనతో చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఎక్కడైనా బయట ఒక సర్పంచ్గా వెళ్ళి చెప్పాలంటే వాళ్ళ రోడ్డు మేము వేయించామని చెప్పుకునే అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఇది. గత ప్రభుత్వం మీరు చేయలేరు, మళ్ళీ ఇప్పుడు చేస్తే విమర్శలు చేస్తూ ఉంటారు. మరి ఎందుకో నాకు అర్థం అవదు. ఈ గ్రామంలో P4లో భాగంగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆశించారో ఈ గ్రామం ముందంజలో ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ డ్వాక్రా భవనం నిర్మాణానికి మరి సుండూరి సుబ్బారావు గారు కుమారులు మరి దాదాపుగా 2,25,000 ఖర్చు పెట్టి అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని మళ్ళీ అలంకరించి ఇది ప్రజల వినియోగంలో తెచ్చినందుకు వారి కుటుంబాన్ని కూడా మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మరి అదేవిధంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టించడం జరిగింది. పిచ్చికిల వెంకటేశ్వరరావు గారు వాటర్ ప్లాంట్ ఇచ్చి మంచినీరు తాగకపోతే రోగాలు నీరు నుంచే వస్తాయి కాబట్టి ఆ మంచినీరు ఫిల్టర్ వాటర్ని ఇచ్చే విధంగా ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులు కూడా మనందరూ ఆశీర్వదించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రతి గ్రామంలోని అభివృద్ధి చెందాలనే ఆలోచనతో పనిచేసే ప్రభుత్వం ఇది. మరి మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు గారు నిరంతరం అందరినీ మీటింగ్ పెట్టి మంత్రుల్ని, ఎమ్మెల్యేలను అందరూ నిరంతరం ప్రజాసేవలో ఉండాలి, ప్రజల మధ్య ఉండే విధంగా ఉండాలని చెప్పి అనే ఆశయంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి విలేజ్ని కూడా ఆదుకునే విధంగా ఏం కావాలని అడిగితే ఇవాళ మనకు ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్ నిధులు అయిపోయినప్పుడు కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారిని అడిగితే కలెక్టర్ గారు ఫోన్ చేసి ఇంకొక 1,28,00,000 మనకి ఏదో ముఖ్యమైన రోడ్లు మిగిలిపోయినాయి సార్ అంటే ఇచ్చారు. ఇంకా మనం మిగిలింది రాయపాడు రోడ్డు మెయిన్ రోడ్ నుంచి అదేవిధంగా మేనవల్లూరు వెళ్ళి రోడ్డుని పూర్తి చేసుకుంటే అన్నీ మనం ఆల్మోస్ట్ పూర్తి చేసినట్టే. వెప్పర గ్రామానికి వెళ్ళి రోడ్లు వేసుకోగలిగాం. అదేవిధంగా మరి మాధవరం గ్రామాన్ని రోడ్లు వేసుకొని మాధవరం నుంచి మళ్ళీ నిడదవోలు నియోజకవర్గంలో దాకా బ్రిడ్జితో సహా దాదాపు 14 కోట్లు శాంక్షన్, అది కూడా పని మొదలు పెట్టించాం. మరి ఇంకా కావాల్సింది ఏంటంటే కోరుమెల్లి గ్రామానికి మనం రోడ్డు వేసుకోగలిగాం ముందు వరుసలో. అదేవిధంగా కోరుమెల్లి నుంచి చింతపల్లి నుంచి మళ్ళీ మేనవల్లూరు వెళ్ళే రోడ్డును కూడా మనం త్వరలో పూర్తి చేస్తాం. దానికి 1,40,00,000 శాంక్షన్ చేయించడం జరిగింది. నా వంతుగా నేను ఎంత చేయాలో అంత చేస్తాం. మీరు ఏమనుకుంటారంటే రాగానే అన్ని పనులు అయిపోవాలి అనేది ఖచ్చితంగా ప్రతి ప్రజలు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఈ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందని మాకు ఓట్లు వేశారు. ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా వచ్చి, ఉద్యోగస్తులు కూడా వచ్చి 3 లక్షలు టికెట్ పెట్టుకొని మనం డబ్బులు తీసుకుని ఓటర్ని వదిలేసి వాళ్ళు తిరిగి డబ్బులు ఖర్చు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మనందరూ కూడా దాన్ని విశ్వాసం ఉంచుకుని ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల కోసమే ఉండాలనే ఆలోచనతో పనిచేసే ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు నిరంతరం ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెడతారు, ఎమ్మెల్యేతో వీడియో కాన్ఫరెన్స్ అధికారులతో పెడతారు. ఇంకా నిరంతరం ఏం చేస్తే రాష్ట్రంలో డబ్బు లేదు. P4 విధానంలో వాళ్ళ బంగారు కుటుంబాలని 909 బంగారు కుటుంబాలు గుర్తించడానికి కాన్స్టిట్యున్సీలో, అందులో భాగంగా మీ గ్రామంలో 130 మరి బంగారు కుటుంబాలని మనం 134 కుటుంబాలని ట్రేస్ చేసాం. అంటే బిలో ప్రావర్టీ లైన్ కుటుంబాలన్నీ అబోవ్ ప్రావర్టీ లైన్లో రావాలి, ఆర్థిక విధానంలో ఎంత బాగుండాలనే ఆలోచనతో మన ఊరి నుంచి వెళ్ళి ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా డబ్బున్న వాళ్ళు కానీ ఒక కుటుంబాన్ని ఆదుకునే విధంగా గవర్నమెంట్ నుంచి ఏదైతే డబ్బు వస్తుందో, ఏదైతే పథకాలు వస్తాయో అన్నిటి ఏది మారవు. కానీ ఆ కుటుంబంలో అత్యవసరంగా 1000 మార్కులకి 950 మార్కులు వచ్చినాయి, ఆ పిల్ల ఎంసెట్లో పాస్ అవ్వలేదు. మనం ఆ పిల్లల్ని ఏం చేయాలి, ఆ పాపని ఏం చేయాలి, ఆ బాబుని ఏం చేయాలి అనేది ఒక సలహా ఇవ్వాలి. అమ్మ మీరు పలానా కోర్సు చదివించంటే పలానా కాలేజీకి వెళ్ళాలంటే నేను చెప్తాను, లేదా ఎమ్మెల్యే చెప్తాను, లేదా బాబ్జీ గారు చెప్తాను, లేదా ఇంకొకరు చెప్తాను. ఏదో రకంగా కుటుంబాన్ని ఆదుకునే విధంగా, లేదా కుటుంబంలో ఏదైనా ఇబ్బంది కలిగింది, ఆరోగ్య ఇబ్బంది కలిగింది, ఆ కుటుంబానికి సలహా ఇవ్వాలి. ఏం చేయాలి, సీఎంఆర్ఎఫ్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు 2 కోట్ల రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది. మరి ఇంత ముందున ప్రభుత్వాలు ఎందుకు పనిచేయలేదని అడుగుతున్నా. అప్పుడు ఎవరో మాట్లాడలేదు. ఈరోజు సిగ్గుపడకుండా ఇంకా జెండా పట్టు తిరిగి వాళ్ళు నేను చెప్తున్నా, ఏ మొగబెట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్నారని అడుగుతున్నా.
ఎక్కడా కూడా రోడ్డు లేదు, ఒక డ్రైన్ లేదు, ఒక భవనం లేదు, ఒక ఇల్లు లేదు, రైతుకు డబ్బు లేదు, ఒక డ్రైన్ బూడికి తీయలేదు. మీరు ఇంకా ప్రజల్లో తిరుగుతున్నారంటే మీకు సిగ్గు లేదా? జగన్మోహన్ రెడ్డి అన్నీ ఖచ్చితంగా ప్రతిరోజు ఒక కొబ్బరి కొట్టే విధంగా చేయాలన్న ఆలోచన. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం దోపిడీ పాలయ్యి ఇవాళ ఎక్కడా కూడా నిధులు లేక సతమతం అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మళ్ళీ ఇప్పుడు గాడిని పడతా ఉంది. కాబట్టి కొంత సమయం ఇవ్వాలి. ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉండి లేని కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుంటాం, మేము ఆ కుటుంబం వాళ్ళకి కావాల్సిన సలహాలు ఇస్తాం, ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటే మేము తీరుస్తామనే వాళ్ళు ఉంటే మీ పేర్లు ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. మీ తహసీల్దార్కి కానీ గవర్నమెంట్ అధికారికి ఎవరు కానీ మీ సచివాలయంలో కానీ పేర్లు ఉండే ఖచ్చితంగా. మరి ఇక్కడ 134 కుటుంబాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి కళ నిజం చేయండి. నేను అనేది ఏంటంటే మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, ప్రభుత్వ పథకాలు మామూలుగా ఇస్తారో వాళ్ళకి మాట సాయం చేయండి అనే విధంగా మీ గ్రామంలో ఎవరైనా దాతలు వస్తే మీరు వారి పేర్లు ఇవ్వాల్సిందిగా కూడా నేను ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నా.